తెలంగాణలోని జోగులాంబ టెంపుల్ సాధారణ ఆలయం కాదు. ఇది భారతదేశంలోని అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటి. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన చోట్ల శక్తిపీఠాలు ఏర్పడ్డాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అలంపూర్లో సతీదేవి పైదవడ పళ్ళు పడిన ప్రదేశం అని విశ్వసిస్తారు. అందుకే ఈ క్షేత్రానికి అపారమైన శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. అయితే ఇప్పుడు మనం దర్శించుకుంటున్న ఆలయం వెనుక ఎంతో బాధాకరమైన గాథ ఉంది. ఎందుకంటే శతాబ్దాల క్రితం ఈ ఆలయాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది కష్టపడ్డారట. ముఖ్యంగా అక్కడ శతాబ్దాల పాటు అమ్మవారి విగ్రహాన్ని రహస్యంగా దాచిపెట్టి కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే జోగులాంబ గద్వాల్ చరిత్ర. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జోగులాంబ ఆలయం ఉన్న అలంపూర్ను దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ శైవం, శాక్తం, తంత్ర సాధనాలు అన్నీ కలిసిన అరుదైన ఆధ్యాత్మిక సాంప్రదాయం కనిపిస్తోంది. ఇక్కడే ఉన్న నవబ్రహ్మ టెంపుల్స్ చాణుక్యుల కాలం నాటి అద్భుత శిల్పకళకు ఉదాహరణ. ఇవి 7వ, 8వ శతాబ్దాల్లో బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. అయితే జోగులాంబ అనే పేరు కూడా చాలా ఇంట్రెస్టింగే. యోగులాంబ అనే తెలుగు పదం నుంచి జోగులాంబ వచ్చిందని చెబుతారు. అంటే యోగులకు తల్లి అన్నమాట. అమ్మవారి విగ్రహం కూడా సాధారణంగా ఉండదు. శవంపై కూర్చొని తలపై తేలు, బల్లి, కప్ప వంటి చిహ్నాలతో ఉగ్ర రూపంలో దర్శనమిస్తోంది. ఇది తాంత్రిక శక్తికి సంకేతంగా భావిస్తారు. అయితే ఈ ఆలయ చరిత్రలో అత్యంత భయంకరమైన అధ్యాయం అదేమిటంటే దాడులు. 14వ శతాబ్దం చివరిలో డెక్కన్ ప్రాంతంలో బహమనీ సుల్తానుల ప్రభావం పెరిగింది. ఆ సమయంలో అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని చరిత్రకారులు చెబుతున్న వాస్తవం. అయితే ఆ సమయంలోనే అలంపూర్ జోగులాంబ ఆలయం పైన దాడి జరిగింది. సుమారు 1390 ప్రాంతంలో అసలు జోగులాంబ ఆలయం ధ్వంసమైందని పలు ఆధారాలు ఉన్నాయి. అయితే ఆ దాడుల సమయంలో భక్తులు, పూజారులు అమ్మవారి అసలు విగ్రహాన్ని రక్షించేందుకు భయంతో రాత్రికి రాత్రే తీసుకెళ్లి బాలబ్రహ్మేశ్వర ఆలయంలో దాచిపెట్టారని స్థానిక కథనాలు చెబుతున్నాయి. అదే కారణంగా శతాబ్దాల పాటు అసలు జోగులాంబ విగ్రహం ప్రధాన ఆలయంలో కాకుండా బాలబ్రహ్మ ఆలయంలో పూజలందుకుంది. ఇక అష్టాదశ శక్తి పీఠంలో ఒకటైన ఈ ఆలయం తన దేవతను కాపాడుకోవడానికి రహస్యంగా దాచాల్సిన పరిస్థితి అంటే ఆ కాలంలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు అష్టాదశ శక్తి పీఠంగా వెలుగొందిన ఆలయం విదేశీ దండయాత్రలతో నేలమట్టమైంది. దాడుల తర్వాత ఆలయ పరిసరాల్లో కోటగోడలు నిర్మించారని, 2వ హరిహర రాయలు సైన్యాన్ని పంపి ఈ ప్రాంతాన్ని రక్షించాడని కొన్ని చారిత్రక వర్ణనలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యం బహమనీ దాడులను ఎదుర్కొనే ప్రయత్నం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే చరిత్రలో అన్ని ముస్లిం పాలకులు ఒకేలా ఉండలేదు. కొందరు దేవాలయాలకు దానాలిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొన్ని దండయాత్రల సమయంలో రాజకీయ, మత ఆధిపత్యం కోసం ఆలయాలపై దాడులు జరిగిందని కూడా నిజమే. జోగులాంబ ఆలయం ఆ చరిత్రకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 600 సంవత్సరాల పాటు అసలు ఆలయం పూర్తి స్థాయిలో నిర్మించబడలేదు. చివరకు ఆధునిక కాలంలో తిరిగి ఆలయాన్ని నిర్మించి 2005వ సంవత్సరంలో ఆనాడు దాచి పూజలు చేసిన అమ్మవారిని మళ్లీ ప్రతిష్ఠించారు. ఇప్పటికీ అలంపూర్ వెళ్లిన వాళ్లు నవబ్రహ్మ ఆలయాల గోడలపై కనిపించే ధ్వంస ఆనవాలు చూస్తే ఈ క్షేత్రం ఎంతటి కాలాన్ని ఎదుర్కొందనేది ఇట్టే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకో మిస్టరీ కూడా ఉంది. అలంపూర్ ప్రాంతం తంత్ర, రససిద్ధ సాంప్రదాయాలకు కేంద్రంగా ఉండేదని స్థానిక కథనాలు చెబుతున్నాయి. రసవాదులు, యోగులు ఇక్కడ సాధనాలు చేసి కొన్ని లింగాలను ప్రత్యేక రసాలతో తయారు చేశారనే నమ్మకాలున్నాయి. అందుకే ఈ ప్రాంతానికి ఆధ్యాత్మికంగా ప్రత్యేక స్థానం వచ్చింది. ఇప్పటికీ జోగులాంబ ఆలయం చుట్టూ చరిత్ర, భక్తి, విధ్వంసం, పునర్నిర్మాణం అన్నీ కలిసిన ఒక పెద్ద గాథలా కనిపిస్తోంది. ఒకప్పుడు దాడుల్లో ధ్వంసమైన ఆలయం శతాబ్దాల తర్వాత మళ్లీ అదే స్థలంలో పునర్జన్మ పొందటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. తెలంగాణలోని జోగులాంబ టెంపుల్ సాధారణ ఆలయం కాదు. ఇది భారతదేశంలోని అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటి. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన చోట్ల శక్తిపీఠాలు ఏర్పడ్డాయన్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే అలంపూర్లో సతీదేవి పైదవడ పళ్ళు పడిన ప్రదేశం అని విశ్వసిస్తారు. అందుకే ఈ క్షేత్రానికి అపారమైన శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. అయితే ఇప్పుడు మనం దర్శించుకుంటున్న ఆలయం వెనుక ఎంతో బాధాకరమైన గాథ ఉంది. ఎందుకంటే శతాబ్దాల క్రితం ఈ ఆలయాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది కష్టపడ్డారట. ముఖ్యంగా అక్కడ శతాబ్దాల పాటు అమ్మవారి విగ్రహాన్ని రహస్యంగా దాచిపెట్టి కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే జోగులాంబ గద్వాల్ చరిత్ర. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జోగులాంబ ఆలయం ఉన్న అలంపూర్ను దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ శైవం, శాక్తం, తంత్ర సాధనాలు అన్నీ కలిసిన అరుదైన ఆధ్యాత్మిక సాంప్రదాయం కనిపిస్తోంది. ఇక్కడే ఉన్న నవబ్రహ్మ టెంపుల్స్ చాణుక్యుల కాలం నాటి అద్భుత శిల్పకళకు ఉదాహరణ. ఇవి 7వ, 8వ శతాబ్దాల్లో బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. అయితే జోగులాంబ అనే పేరు కూడా చాలా ఇంట్రెస్టింగే. యోగులాంబ అనే తెలుగు పదం నుంచి జోగులాంబ వచ్చిందని చెబుతారు. అంటే యోగులకు తల్లి అన్నమాట. అమ్మవారి విగ్రహం కూడా సాధారణంగా ఉండదు. శవంపై కూర్చొని తలపై తేలు, బల్లి, కప్ప వంటి చిహ్నాలతో ఉగ్ర రూపంలో దర్శనమిస్తోంది. ఇది తాంత్రిక శక్తికి సంకేతంగా భావిస్తారు. అయితే ఈ ఆలయ చరిత్రలో అత్యంత భయంకరమైన అధ్యాయం అదేమిటంటే దాడులు. 14వ శతాబ్దం చివరిలో డెక్కన్ ప్రాంతంలో బహమనీ సుల్తానుల ప్రభావం పెరిగింది. ఆ సమయంలో అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని చరిత్రకారులు చెబుతున్న వాస్తవం. అయితే ఆ సమయంలోనే అలంపూర్ జోగులాంబ ఆలయం పైన దాడి జరిగింది. సుమారు 1390 ప్రాంతంలో అసలు జోగులాంబ ఆలయం ధ్వంసమైందని పలు ఆధారాలు ఉన్నాయి. అయితే ఆ దాడుల సమయంలో భక్తులు, పూజారులు అమ్మవారి అసలు విగ్రహాన్ని రక్షించేందుకు భయంతో రాత్రికి రాత్రే తీసుకెళ్లి బాలబ్రహ్మేశ్వర ఆలయంలో దాచిపెట్టారని స్థానిక కథనాలు చెబుతున్నాయి. అదే కారణంగా శతాబ్దాల పాటు అసలు జోగులాంబ విగ్రహం ప్రధాన ఆలయంలో కాకుండా బాలబ్రహ్మ ఆలయంలో పూజలందుకుంది. ఇక అష్టాదశ శక్తిపీఠంలో ఒకటైన ఈ ఆలయం తన దేవతలు కాపాడుకోవడానికి రహస్యంగా దాచాల్సిన పరిస్థితి అంటే ఆ కాలంలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు అష్టాదశ శక్తి పీఠంగా వెలుగొందిన ఆలయం విదేశీ దండయాత్రలతో నేలమట్టమైంది. దాడుల తర్వాత ఆలయ పరిసరాల్లో కోటగోడలు నిర్మించారని, 2వ హరిహర రాయలు సైన్యాన్ని పంపి ఈ ప్రాంతాన్ని రక్షించాడని కొన్ని చారిత్రక వర్ణనలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యం బహమనీ దాడులను ఎదుర్కొనే ప్రయత్నం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే చరిత్రలో అన్ని ముస్లిం పాలకులు ఒకేలా ఉండలేదు. కొందరు దేవాలయాలకు దానాలిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొన్ని దండయాత్రల సమయంలో రాజకీయ, మత ఆధిపత్యం కోసం ఆలయాలపై దాడులు జరిగిందని కూడా నిజమే. జోగులాంబ ఆలయం ఆ చరిత్రకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 600 సంవత్సరాల పాటు అసలు ఆలయం పూర్తి స్థాయిలో నిర్మించబడలేదు. చివరకు ఆధునిక కాలంలో తిరిగి ఆలయాన్ని నిర్మించి 2005వ సంవత్సరంలో ఆనాడు దాచి పూజలు చేసిన అమ్మవారిని మళ్లీ ప్రతిష్ఠించారు. ఇప్పటికీ అలంపూర్ వెళ్లిన వాళ్లు నవబ్రహ్మ ఆలయాల గోడలపై కనిపించే ధ్వంస ఆనవాలు చూస్తే ఈ క్షేత్రం ఎంతటి కాలాన్ని ఎదుర్కొందనేది ఇట్టే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకో మిస్టరీ కూడా ఉంది. అలంపూర్ ప్రాంతం తంత్ర, రససిద్ధ సాంప్రదాయాలకు కేంద్రంగా ఉండేదని స్థానిక కథనాలు చెబుతున్నాయి. రసవాదులు, యోగులు ఇక్కడ సాధనాలు చేసి కొన్ని లింగాలను ప్రత్యేక రసాలతో తయారు చేశారనే నమ్మకాలున్నాయి. అందుకే ఈ ప్రాంతానికి ఆధ్యాత్మికంగా ప్రత్యేక స్థానం వచ్చింది. ఇప్పటికీ జోగులాంబ ఆలయం చుట్టూ చరిత్ర, భక్తి, విధ్వంసం, పునర్నిర్మాణం అన్నీ కలిసిన ఒక పెద్ద గాథలా కనిపిస్తోంది. ఒకప్పుడు దాడుల్లో ధ్వంసమైన ఆలయం శతాబ్దాల తర్వాత మళ్లీ అదే స్థలంలో పునర్జన్మ పొందటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత.